నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. పల్నాడులో జరిగిన జంట హత్యల వ్యవహారంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అరెస్ట్ కావడం లాంఛమైంది. నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తన తీర్పు వెల్లడించింది. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం నానా కష్టాలు పడుతున్న పిన్నెల్లి సోదరులకు ఊహించని దెబ్బ తగిలింది. టీడీపీ నేతల హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. సరెండర్ కావడానికి గడువు కావాలని పిన్నెల్లి తరపు లాయర్లు కోర్టును కోరారు. దీంతో సరెండర్ కావడానికి 2 వారాల గడువిచ్చింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన 2 పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు హత్య కేసులో పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్కు అర్హత లేదని జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా కొట్టేశారు. విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పినా సరే సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావించింది. సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలు ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం దృష్టికి తీసుకువెళ్లింది. వెంటనే అరెస్టుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక లొంగిపోవడానికి 2 వారాలు సమయం ఇవ్వాలన్న పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇక లొంగిపోవడానికి 2 వారాలు సమయం ఇవ్వాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ముందస్తు బెయిల్ విషయంలో సమయం ఎలా ఇస్తారని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో కస్టోడియల్ దర్యాప్తు తప్పనిసరి అని పేర్కొన్నారు. సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని ప్రభుత్వాన్ని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు.